హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బీరకాయ మెంతికూర పెసరపప్పు కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా మనం ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలి. సో ఆనియన్ వేసి వేగాక ఒక కట్ట మెంతికూర తీసుకోవాలి. నేను ప్రతి కర్రీలో ఆకుకూర అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్గా చూస్తాను. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇలా ఆకుకూరలు వేసి కలిపి చేయడం వల్ల వాళ్ళు స్కూల్లో అయితే కొంచెం భయానికి అన్ని తినేసి తీసుకొని వస్తారు. ఇంట్లో అయితే మనం ముందర తినడానికి ఇష్టపడరు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి పేస్ట్. ఇందులో కొంచెం జీలకర్ర, కొత్తిమీర, అలాగే 3 వెల్లుల్లి వేసి ఇలా పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఆ పేస్ట్ని పచ్చిమిర్చి వాసన యొక్క స్మెల్ మొత్తం వెళ్ళే వరకు మనము ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఒక గుప్పెడు పెసరపప్పుని కడిగి పక్కన నానబెట్టుకోవాలండి. అది మనం కర్రీ చేసే కంటే ముందే కొద్దిగా నానబెడితే మనకి ఇక్కడ ఫ్రై అనేది వరకు కొంచెం పెసరపప్పు అనేది మెత్తగా నానుతుంది. వాటర్లో నానితే మనం ఆయిల్లో వేసిన తర్వాత ఈజీగా మనకు కుక్ అవుతుంది. దీనికి సరిపడా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసిన తర్వాత, అలాగే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కదా పెసరపప్పు. నేను ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకున్నాను నా చేతి నిండా. ఇలా నేను తీసుకున్నది 1/2 కేజీ బీరకాయ అండి. 1/2 కేజీ బీరకాయకు ఇలా ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకొని కొంచెం రోస్ట్ చేస్తున్నాను. ఏదైనా ముందుగా మనం ఆయిల్లో రోస్ట్ చేస్తేనే పప్పు టేస్ట్ కూడా చాలా టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే బీరకాయలు మనము ఒక్కసారికి ఫ్రై చేసుకుంటే జస్ట్ ఒక్కరికి ఇద్దరికి సరిపోతుంది. ఇలా ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ అలా యాడ్ చేసుకుంటే మనకు ఒక 2-3కి ఒక 2 టైమ్స్ కన్నా కానీ సరిపడుతుంది కర్రీ. ప్రతిసారి మనము చేస్తూ ఉండలేం కదా, ఒక్కసారి చేస్తే కనీసం ఒక 2 టైమ్స్ అన్న రావాలి అని అనుకుంటాము. సో అందుకు అంతే సింపుల్గా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో మాత్రం వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ బీరకాయకి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది. మనం కర్రీ ఉడికేటప్పుడే టోటల్ వస్తూ ఉంటుంది. మీరు కర్రీ అయ్యే లోపల టోటల్ మీకు అర్థమవుతుంది చూడండి. సో లాస్ట్కి మనం ఫైనల్గానైతే మంచిగా బాయిల్ అయిన తర్వాత కర్రీని మనం స్టవ్ కట్టేసే ముందే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో పైకి కొంచెం ఇట్లా మనకు బీరకాయ మొత్తం అదే వాటర్తోని పెసరపప్పు కూడా మగ్గిపోతుంది. మనం పైనుంచి వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. చూసారు కదా ఎంత సూపర్గా యమ్మీగా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకో.